హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడంటే సోషల్ మీడియా ఆవా పెరిగింది. సో అభ్యంతరకరమైన మాటలు వంటి సోషల్ మీడియాలో మాట్లాడినా, సినిమాల్లో ఘోరమైన సన్నివేశాలు వంటివి పెట్టినా పెద్ద రచ్చ జరుగుతుంది. అయితే సోషల్ మీడియా అంతగా ప్రాచుర్యం చెందని రోజుల్లో సైతం సినిమాలు నిషేధించడం జరిగిందన్న సంగతి మీకు తెలుసా? నమ్మడానికి కష్టంగా ఉన్న ఇది నిజం. బాలకృష్ణ నటించిన మొదటి సినిమా తాతమ్మ కళ సినిమా నిషేధానికి గురైంది. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. విషయం ఏమిటంటే, అప్పట్లో కుటుంబ నియంత్రణ అనే అంశాన్ని ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఇద్దరు ముద్దు ఆపే వద్దు అనే నినాదంతో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాతమ్మ కళ సినిమా కాన్సెప్ట్ ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులను ఆధారంగా చేసుకుని పిల్లల్ని ఎంతమంది అయినా కనొచ్చు అనేది ఆ సినిమా యొక్క మెయిన్ థీమ్. ఎన్టీఆర్ ఈ సినిమాకి కథ అందించడం జరిగింది. రిలీజ్ టైంకి సెన్సార్ ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొన్ని నెలల పాటు ఈ సినిమా విడుదలకి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఈ విషయంపై పోరాడి సెన్సార్ వారి అనుమతి తెచ్చుకుని 1974 ఆగస్టు 30న తాతమ్మ కళ మూవీని విడుదల చేశారు. విడుదల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుని సక్సెస్ అయింది. ఓ విధంగా సెన్సార్ సమస్య వల్లే ఈ సినిమాకి బాగా పబ్లిసిటీ జరిగినట్టు చెప్పుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.